55 55 56 57 57 57 8 రూపాయలు 9 రూపాయలు 9 రూపాయలు 9 రూపాయలు ఈరోజైతే ఖమ్మానికి కొత్త మిర్చి వచ్చింది. ఆ కొత్త మిర్చి క్వాలిటీ ఎలా ఉంది, కొత్త మిర్చి రేట్ ఎలా ఉండబోతుంది, ఈరోజు ఎంత ధర పడింది అనేది తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈరోజు తేదీ డిసెంబర్ 6, 2024. ఒకసారి కొత్త మిర్చి ఎలా ఉందనేది చూపెడతాను, చూడండి. సో ఇది వచ్చేసరికి కొత్త మిర్చి అన్నమాట. మనకు ఈ కొత్త మిర్చిలో ఇప్పుడు వచ్చేసరికి ఈ కాయమచ్చలు, దాగులు, సో ఇది కనిపిస్తుంది కదా, ఈ కాయమచ్చలు ఇలా ఉన్నవి. అండ్ మెతక అంటే ఆరినటువంటి ఎండలు లేవు కదా, సో చలి మంచుతుంది కాబట్టి ఇలా మెతకలు ఉండడం వలన ఈ క్వాలిటీలో వచ్చేసరికి 11,000, 12,000 ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి. సో ఈరోజు కొత్త మిర్చి ధర కనుక చూసుకున్నట్లయితే మొన్న 13,000, 13,100 రూపాయలు ఉన్న మిర్చి ధర 14,900 రూపాయలు. అంతే కదా సార్, 14,900 రూపాయలు జడ చేయడం జరిగింది. ఈరోజు కొత్త మిర్చి పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో రానున్న రోజులలో ఈ మిర్చి ధరలు ఎలా ఉంటాయి, కొత్త మిర్చికి ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో చూడండి. రైతులు మోసపోవద్దు ఎక్కడ కూడా అనేది నేనైతే తెలియజేస్తా ఉన్నాను. లైక్ చేయండి, ఫుల్ వీడియో చూడండి దయచేసి. సో తాళ మిర్చి కూడా రావడం జరిగింది. ఇవి తాలు అంటే మొదటిసారిగా తాలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి కొమ్మక్కులు కూడా తాలు. ఇది స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని, మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. మనం వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ లైవ్ ధరలు, అలాగే కాటన్ ధరలు, అలాగే ఫీల్డ్లు, ప్రతిరోజు ఫీల్డ్లు తిరగడము, రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్లు, నా యొక్క మిరప తోటలలో నేనే స్ప్రే చేస్తున్నాను, ఇవన్నీ కూడా మన ఛానల్లోనే తెలుసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 8 గంటల లోపల మీకు వీడియో అనేది వస్తుంది. వీడియో చూసి ఏ ఏజెంట్ని, కమిషన్ కొట్టు వ్యక్తిని ఫోన్ చేసి ఆ స్వామిని ఈరోజు ధర ఎంత ఉంది, ఎలా పోతుందని తెలుసుకునే బదులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు ఎన్నో పనిలో ఉంటారు, కాటాలలో బ్యారర్లలో ఉంటారు, అది తెలుసుకోవడం ఇబ్బంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. వచ్చేటప్పుడు దారిలో మొబైల్ అనేది కింద పడిపోవడం జరిగింది. సో అందుకోసం బ్యాక్ కెమెరా రావట్లేదు, ఫ్రంట్ కెమెరాతో వీడియో అయితే తీయడం జరుగుతుంది. స్వామి మీకోసము నేను తిరిగినటువంటి ఫీల్డ్లు లేవు. మా విలేజ్ నుంచి 15 కిలోమీటర్స్ నుంచి మార్కెట్కి రావడం, అప్డేట్ ఇవ్వడము, సో మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా రొటీన్ అయిపోయిందనమాట. అయితే ప్రతి రైతుకి ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, మిర్చి ధరలు అనేవి సో ఇంచుమించుగా మనకు ఒక మ్యాక్సిమం 20-25 నుంచి 30 క్వింటాలు అయితే వస్తుందని ప్రతి రైతులు అంటూ ఉన్నారు. కాబట్టి మనకు పండే రేటుకి, మనకు పండే పెట్టుబడికి, మనం పండించే దిగుబడికి, రేటుకి ఇంచుమించుగా యాజ్ ఇట్ ఈస్గా సరిపోతుందని అనుకోవచ్చు. ఒక మాటగా అనుకుంటే ఈరోజు కొత్త మిర్చి ధర పెరిగింది. 14,900 అంటే 15,000 రూపాయలు పెరిగిందంటే మరి ఎంత పెరిగిందని అనుకునేరు. సో 14,900 రూపాయలు చేశారన్నమాట. క్వాలిటీ బాగా లేకున్నా కానీ, మెతకలు, పండ్లు, అలాగే కాయమచ్చలు ఉన్నా కానీ 12,000 నుంచి 14,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇక ఏసీ 16,200 రూపాయలు ఏసీ చేశారు. ఏసీ తేజ అంటే డీలక్స్ క్వాలిటీ. కొనుగోలు మాత్రం 14,000 నుంచి 15,000 ఏసీ కొనుగోలు అవుతూ ఉన్నవి. ఏసీలో పెట్టిన ప్రతి రైతులు కూడా మీ యొక్క షాంపిల్ని చూసుకోండి ఒకసారి, ఎలా ఉంది, క్వాలిటీలు ఎలా ఉన్నవి, గర్భాలు పోయినవా, బూజులు వచ్చేసినవా, లేదా తెలపర్లు వచ్చేసినవా అనేది తెలుసుకోండి. తేజాలు అయితే ఎక్కువగా ఏసీ 14,000, 14,500, 15,000 కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మూర్లు, షార్కులు 10,000, 10,500 ఏసీ కొనుగోలు అవుతూ ఉన్నవి. 341లు, 334లు ఏసీ 10,000 నుంచి 11,000 కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇంకా కొత్తవి ఆర్మూర్లు, షార్కులు 9,000 నుంచి 9,500, 10,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇంకా తేజ తాలు 7,000, 7,500, లాల్కట్ ఉంటే 8,000 రూపాయల వరకు
కొత్తవి కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇక కాటన్ ధర చూసుకున్నట్లయితే 7,100 రూపాయలు కాటన్ కొనుగోలు అవుతూ ఉన్నవి. అదేవిధంగా జిన్నింగ్ మిల్లులో చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రేటు పోతూ ఉన్నవి. అక్కడ కటింగ్లు ఉండవు, అలాగే కమిషన్లు ఉండవు. 7,500 7,400 రూపాయల వరకు జిన్నింగ్ మిల్లులో కొనుగోలు అవుతూ ఉన్నవి. విలేజ్లో 6,500 6,200 6,400 కొనుగోలు అవుతూ ఉన్నవి. అదేదో మీరే డైరెక్ట్ జిన్నింగ్ మిల్లుకి కాటన్ మిల్లుకి తీసుకెళ్ళండి, మంచి రేట్ ఉంటుంది. అలాగే మీ యొక్క పట్టా పాస్బుక్లు ఉంటాయి కదా, సో వారం రోజులు అమౌంట్ అయితే పడుతుంది. లాస్ అవ్వద్దు. ఒక వ్యక్తి బేరం చేస్తున్నప్పుడు అతనికి బండికి 20,000 మిగులుతున్నప్పుడు అదైతే 20,000 మీకే దేనికో దానికో పనికి వస్తుంది కదా, అందుకోసం డైరెక్ట్ మీరే వెళ్ళి అమ్ముకోండి. కాటాలు జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మిర్చి మార్కెట్, కాటన్ మార్కెట్, అలాగే అనేక రకాల ఇన్ఫర్మేషన్లు, మనం చెప్పినటువంటి మందులు స్ప్రే చేసి మనం చెప్పిన వెరైటీలు వేసుకున్న ప్రతి ఒక్క మిరప రైతుల తోటలు చాలా బాగున్నాయండి. ఇది మనం రోజు కూడా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే నిన్న ఒకటి రైతు ఫోన్ చేసి, అన్న నేను బై మిస్టేక్లో కలబంద అనేది స్ప్రే చేశాను అన్నాడు. అంటే స్టాంపు తీసుకొచ్చాడంట. స్టాంప్ అనేది కింద ఉసుకలలో కలిపి చల్లుకోవాలి. ఆ స్టాంపు మందిని తెలియక కలిపేసి తోట మీద కొట్టేశారు. ఇలాంటి మిస్టేక్లు అవుతూ ఉంటుంది. కొన్ని షాపులలో తెలియని అవగాహన లేకుండా, లైసెన్స్ లేకుండా ఫర్టిలైజర్ షాపులు పెట్టుకొని ఉంటారు. ఆ షాప్ పెట్టుకున్న వ్యక్తులకు కూడా ఏం అమ్మాలి ఏంది, అలా ఏమన్నా గ్రాడ్యుయేషన్ బీఎస్సీలో అగ్రికల్చర్ ఏం చదువుకోలేదు కాబట్టి వాళ్ళది కూడా తెలియదు. ఏ మంది ఏమి ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనేది ఒక టెక్నికల్గా తెలుసుకోండి. సోషల్ మీడియాస్ ఉన్నవి, చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇంట్లో, సో వాళ్ళని అడిగి కూడా తెలుసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.